నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆటో డ్రైవర్లు గిగ్ వర్కర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ భద్రతకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు. పీవీ కీర్తిని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని సంస్మరణలు స్మరిస్తూ ఘన నివాళి. పదేళ్ల భారాసా పాలనలో గృహ నిర్మాణాన్ని విస్మరించారు. 4 నెలల్లో హుజూర్నగర్లో ఇల్లు పంపిణీ చేస్తామన్న ఉత్తమ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న సైబర్ సిపి. త్వరలో వివరాలు వెల్లడిస్తామన్న అవినాష్ మహంతి. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం. ప్రైవేటు ఆసుపత్రిలో చెలరేగిన మంటలు అదుపు చేసిన సిబ్బంది. కర్ణాటకలో హిజాబుపై నిషేధం ఎత్తివేస్తామన్న సీఎం సిద్దరామయ్య. ప్రభుత్వ వైఖరిపై భాజపా విమర్శలు తోసిపుచ్చిన కాంగ్రెస్. గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ల సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి భద్రత కల్పించాలని గిగ్ వర్కర్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు వర్తింపజేస్తామని సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమును కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల ఒక 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఐటీ శాఖ మంత్రి గారికి కూడా సూచన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను ఐటీ హబ్ ద్వారా తీసుకొచ్చి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసే విధంగా కూడా వారు దాని మీద కార్యాచరణ చేయమని చెప్పి జరిగింది. గతంలో రాజస్థాన్లో చేసినటువంటి చట్టానికంటే మెరుగ్గా భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని కూడా తీసి వాళ్ళందరికీ కూడా ఇందులో 3 రకాల విభాగాలు, 3 రకాల వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఉంది. వాళ్ళందరికీ కూడా చట్ట పరిధి లోపల న్యాయం జరిగే విధంగా 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా ఈనాటి సమావేశంలో నిర్ణయం జరిగిందనే అంశాన్ని దయచేసి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఆటో కార్మికులకు, మీకు అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు. మేము మహిళలకు ఒక సౌకర్యం ఇచ్చినాం. దానివల్ల మీకు ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది తప్ప అది మీరేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము మీకు వ్యతిరేకం అనుకొని మీకు మీరే ఎవరో చెప్తే తొందరపడకండి, చెప్పండి, వింటాం, దాన్ని సామరస్యంగా పరిష్కారం చేస్తాం. అందుకు మా ప్రభుత్వం పూర్తిగా 100% సంసిద్ధుతున్నది. భారాసా సర్కార్ 10 ఏళ్ల పాలనలో గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హుజూర్నగర్ హౌసింగ్ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పరిశీలించారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన 2160 ఇళ్లను భారాసా సర్కార్ పూర్తి చేయలేదని, వాటిని తుది హంగులద్ది లబ్దిదారులకు అందిస్తామన్నారు. మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం పూర్తి చేసి అర్హులకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇళ్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన విషయం
ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాపతి అందరికీ కూడా తెలిసిన విషయం సార్ మనం చేస్తున్నా. మరి డబుల్ బెడ్రూమ్ తిరిగిండ్రు. ఎంత కట్టిండో ఎంత కట్టలేదో మీకు తెలుసు. కలెక్టర్ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చినాయో అది పూర్తి చేయించింది. మనం అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్ ఇవ్వాలి. ఎక్కడన్నా ఇల్లీగల్ బెనిఫిషరీస్ అర్హత లేని వారికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. ప్రభుత్వ స్థలాలు కొంతమంది పెద్దలు కబ్జా చేసిన మాట ముమ్మాటికి వాస్తవం. ఏ భూములైతే కబ్జాలు చేశారో ప్రభుత్వ స్థలాన్ని ఒక్క గజం స్థలం కూడా వదులుకోవడానికి ఈనాడు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ స్థలాలన్నింటినీ తిరిగి తీసుకొని మీ అందరికీ ప్రజలకు పంచిపెట్టే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి మీద కూడా ఉంది. గతంలో ఏ తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి తప్పుని ఈ ప్రభుత్వం ప్రజల ముందు నిలబెడుతుంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహనీయుడు తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్ష నేతలు నివాళి అర్పించారు. దేశానికి పివి చేసిన సేవల్ని నేతలు కొనియాడారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్లో ప్రముఖులు నివాళులర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పీవీకి నివాళి అర్పించారు. దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ కావడం మన అదృష్టమన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చారని, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఈ రోజు కూడా మన్ననలు పొందుతున్న గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు. వారి కీర్తిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు ఈ ప్రభుత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని సముచితమైన సంక్షేమ పథకాలలో సింహభాగం, అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భాజపా సీనియర్ నేత ఈటల రాజేందర్ పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పివి నరసింహారావు గారికి శత జయంత్యుత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్నగా వారిని గౌరవించాలి, తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీకు ధన్యవాదాలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మాజీ ప్రధాని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీకే సొంతమని భట్టి కొనియాడారు. ఈ దేశం ఇటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తుల ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ధీరోదాత్తులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలనా దక్షత నిజంగా అనితర సాధ్యమైంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారికి పీవీ పేరు పెట్టేలా చూస్తామని తెలిపారు. 5 రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఢిల్లీ వెళ్లారు. ఈ ఉదయం హకీంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేడుకల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిని సందర్శించిన ఆమె అగతుల తయారీ విధానాన్ని తెలుసుకోవడం సహా కార్మికులతో మాట్లాడారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 120 అడుగుల బ్లాక్ పోస్ట్ మేజ్ గార్డెన్ కమ్ మ్యూజికల్ ఫౌంటైన్, అక్కడే పునరుద్ధరించిన మెట్ల బావిని ప్రారంభించారు.
క్రిస్మస్ కానుకల పంపిణీల విషయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భారాస నాయకులు జనగామ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా కానుకలు ఎలా పంపిణీ చేస్తారని మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కలెక్టర్ శివలింగయ్యతో వాగ్వాదానికి దిగారు. అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తుందని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. ఇలా ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం. రెండవది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇలా 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇలా అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందికొక్కుల్లా దోచుకున్నారు, పంచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు హైకోర్టులో పిల్లేయడంతో పాటు ఇలా అసెంబ్లీ స్పీకర్కి అదేవిధంగా ఇక్కడున్న మన చీఫ్ సెక్రటరీ కూడా ఖచ్చితంగా నేను లెటర్స్ ఇస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతాను. మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించేవారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చిందని, అది ఎక్కువ దూరం వెళ్లే వారికి ఇబ్బంది తెస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో విజ్ఞప్తి చేశారు. ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరారు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీలో కాకుండా మధ్యలో బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్ప్రెస్లను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని సజ్జనార్ స్పష్టం చేశారు. బస్సులు సరిపోవడం లేదంటూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎండీ సజ్జనార్ స్పందించారు. అద్దె బస్సుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్ బస్సులు కావాలని ప్రకటనలో కోరారు. ఆసక్తి ఉన్నవారు అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. త్వరలో ఈ కేసుపై వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. కమిషనరేటు పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న సిపి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. My reading of the situation is as of now, I think there is a hearing underway in the Supreme Court as to where the investigation will be. I'll just go through the details of that and then come back to you on that. So we'll review those cases, what is the present stage of disposal, and we'll try to expedite investigation in all these cases. గత సర్కారు చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో ఓ విధానం, జిల్లాలో మరొక విధానం అవలంబించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. గత 6 నెలలుగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని అభ్యర్థులు వాపోయారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. 46ని రద్దు చేసి కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. జీవో 46 అనే విధానం వల్ల మేము నష్టపోయినటువంటి కానిస్టేబుల్ విద్యార్థులము. నేను ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ విద్యార్థిని. తక్షణమే రీ రిజల్ట్ ఇవ్వండి. CD1 CD2 ప్రకారం అయితే రీ రిజల్ట్ ఇచ్చేసి మాకు జీవో నెంబర్ 46ని సవరించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అయితే మీకు చేతులు జోడించి అయితే నమస్కరిస్తున్నాం సార్. జీవో గురించి గత 6 నెలలుగా మేము పోరాడుతున్నాం. ఇది సకల జన సమ్మె కూడా ఇన్ని రోజులు చేయలేదు. మా పోరాటాన్ని రేవంత్ రెడ్డి గారు చూసి మా యొక్క కష్టాన్ని మా ప్రాంతీయ యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి
దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మా యొక్క పోరాటాన్ని చూసైనా చెల్లించైనా మమ్మల్ని చర్చలు పిలిచి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం. మన తెలంగాణ బిడ్డలే ఈ రోజు స్థానికేతరులు అవుతా ఉన్నారు. జీవో నెంబర్ 46 వల్ల కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు వేలాది మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తక్షణమే దీని మీద నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 46ను ఎత్తివేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాటమాడవద్దని ఏఈఈ గ్రూప్ 4 అభ్యర్థులు హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరారు. భారత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ప్రతిభావంతులైన ఎంతో మంది ఆవేదన తీరదని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కలకలం రేపింది. తొలుత ఆసుపత్రి భవనం పైన ఉన్న హోర్డింగ్లో మంటలను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది అందులో చికిత్స పొందుతున్న వారిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హాస్పిటల్ బోర్డు, హాస్పిటల్కు ఉన్న ఫ్లెక్సీలు కాలిపోయినట్టు తెలిపిన అగ్నిమాపక సిబ్బంది వాటిలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటకలో మరోసారి హిజాబుపై వివాదం చెలరేగుతోంది. హిజాబ్పై భాజపా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించడం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. సిద్దరామయ్య తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని మాజీ సీఎం యడియూరప్ప డిమాండ్ చేయగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై మండిపడ్డారు. కర్ణాటక సర్కారు మాత్రం సీఎం సెక్యులర్ గానే ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. మైసూరు జిల్లాలో శుక్రవారం పర్యటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విద్యాసంస్థలో హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ప్రకటించారు. నంజనగూడ సభలో పాల్గొన్న సీఎం ప్రజల దుస్తులు, ఆహారం ఎంచుకునే విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ గురించి ప్రకటనలు చేసే భాజపా ఇలా నిషేధం విధించడంలో అర్థమేమిటని సిద్దరామయ్య ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య ప్రకటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం చాలా తీవ్రంగా స్పందించారు. విపక్ష కూటమి దేశంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. कांग्रेस पार्टी की सरकार है कर्नाटक में और हिजाब पे प्रतिबंध उठाया है. ये महज हिजाब पे प्रतिबंध नहीं उठाया है, बल्कि शरिया कानून को स्थापित किया है. अगर राहुल गांधी कांग्रेस और इंडी गठबंधन की सरकार देश में बनी तो इसी तरह से इस्लामिक कानून, शरिया कानून लागू होगा. भारतीय जनता पार्टी इसका विरोध करेगी. కర్ణాటకలో భాజపా సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సైతం కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబట్టారు. లోక్సభ సహా ఏ ఎన్నికల్లో సిద్దరామయ్య నిర్ణయం వారికి ఏమాత్రం ఉపయోగపడదన్నారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎంటైర్ community, whether the Hindu or Muslim, Christian, they are all together. That too, particularly going to classes, same uniform is required. That has been decided in the court also, and also we have taken the decision. Now, just to please Muslim community, the Siddaramaiah has taken this hasty decision. That is not correct. I will condemn that. And immediately he must withdraw the decision and do the needful. That is my demand. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థించింది. సీఎం చేసిన ప్రకటనలో ఎలాంటి తప్పు లేదని, చట్టపరంగానే ఆయన ప్రకటన ఉందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ చెప్పారు. సీఎం ప్రకటనకు లోక్సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. What our honorable chief minister has made a statement is in tune with the law and also our earlier stand. The decision will be very candidly announced soon, but the line of thinking of the chief minister is thinking of the government and the party. We look everyone
equal. There is no bias against anybody, no appeasement to anybody. All are equal, and we look at anything on secular credentials. After they lost Karnataka election, they are totally frustrated, and they are making all these irrelevant statements because they are frustrated. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022లో విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. ఆ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. గోగుండా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం నక్సలైట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి. సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన రిజర్వ్ గ్రూప్, సిఆర్పీఎఫ్ జవాన్లు కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పాయి. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులకు దిగారని వివరించాయి. వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపినట్లు వెల్లడించాయి. తమిళనాడులో ఇంకా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి తూత్తుకుడి జిల్లాలో వరద పోటెత్తింది. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్ల లోపలికి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారులు జల దిగ్బంధంలోనే ఉండిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. అగారం గ్రామంలో వరద నీటిలో గ్రామస్తులు నరకం చూస్తున్నారు. అక్కడి మారుతూరు స్టేప్ డ్యాంలో నీటి మట్టం గరిష్ట స్థాయిని దాటింది. అరేబియా సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగ్గా భారత నేవీ సహాయక చర్యలు చేపట్టి 20 మంది భారతీయులను రక్షించింది. భారత్కు వస్తూ పోర్బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు నేవీ తెలిపింది. వెంటనే భారత కోస్ట్ గార్డుకు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ను ఘటనా స్థలానికి పంపి ఎంవీ కెమ్ ఫ్లూటోలోని మంటలను ఆర్పివేసినట్లు పేర్కొంది. నౌకలోని 20 మంది భారతీయులను రక్షించామని, షిప్ పాక్షికంగా దెబ్బతిందని నేవీ తెలిపింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. ఆ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్నట్లు సమాచారం. భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న ఈ నౌకకు సాయం చేసేందుకు యుద్ధ నౌకలను పంపినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ సంస్థలకు చెందిన వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు.